బాగా జరుగుతుంది. ఏ ఊరికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ బ్రహ్మాండం బట్టి మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాబోయే ఎలక్షన్లో తప్పకుండా విజయం జనసేన అనేది నేను చెప్తున్నాను. ఎన్ని వేల మెజార్టీ సార్? అది ఎన్ని వేల మెజార్టీ అని చెప్పలేదు కానీ ఖచ్చితంగా గెలిపోతే మంది జనసేన పార్టీ అని నేను చెప్తాను. మీరు ప్రతి గ్రామానికి ఎలక్షన్ పరంగా ప్రచారానికి వెళ్తున్నారు కదా, మీ ప్రజాదరణ ఎలా ఉంది? ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజాస్పందన అద్భుతంగా ఉంది. మంచి అభిమానం చూపిస్తూ ఉన్నారు ప్రజలు, ఎంతో ఉత్సాహంతో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా జనసేన పార్టీ అభ్యర్థి మంచి మెజార్టీతో గెలవడం జరుగుతుంది. మీరు ప్రచారానికి పోయినప్పుడు ప్రజలు ఏమైనా వారి సమస్యలు ఏమైనా మీ దృష్టికి తేవడం ఏమైనా జరుగుతుందా? 100% సమస్యలు ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి ఒకే పార్టీ ఉంది, అభివృద్ధి లేదు రైల్వే కోడ్ లేదు. వాళ్ళ సమస్యలు చాలా సమస్యలు చెప్తూ కంపల్సరీ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. పవన్ కళ్యాణ్ సహాయంతో అన్ని సమస్యల్లో మేము తీర్చడానికి ముందుంటాం. వారు ఎటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారన్నా? రోడ్లు అయితేనేమి, రైతుకు గిట్టుబాటు ధర లేకుండా ఉండడం అయితేనేమి, వాటర్ అయితేనేమి, చాలా సమస్యలు ఉన్నాయి. నగిరి గాలేరు కాలువ కూడా కడప నుంచి ఇటు రావాల్సిన కాలువ అటుపోయింది. అది ప్రజలు చాలా తెలివివంతులు, కోటి నియోజకవర్గ ప్రజలు అందరికీ తెలుసు. కడప వరకు ఆల్రెడీ కాలువ వచ్చింది. అన్నీ ఇక్కడ కూడా బిట్స్ తవ్వడం జరిగింది. కానీ ఇక్కడికి రాకుండా కోటి నియోజకవర్గానికి చాలా అన్యాయం జరిగింది. మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంపల్సరీ నగిరి గాలేరు కాలువ కంపల్సరీ పూర్తి చేస్తామని హామీ ఇస్తాము. సెకండ్ కాలిఫోర్నియాగా పేరు పొందినటువంటి రైల్వే కోడూరులో పండని పంట లేదు, కాయనటువంటి ఫలము లేదు. ఎక్కడ ఎటువంటి ఫ్యాక్టరీలు కానీ నిర్మించడం కానీ ఏమీ జరగలేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఉన్న అప్సా ఫ్యాక్టరీ కూడా పోయిందని దీనిపైన చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రైతులయ్యి. మీ ఎన్డీఏ కూటమి రూలింగ్ లేకొస్తే కోడూరు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతారు? రైతులను ఏ విధంగా ఆదుకుంటారు? కోడూరు నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులతోటి తప్పకుండా గెలవడం జరుగుతుంది. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ కానీ, మెడికల్ కాలేజీ కానీ, ఈ ఫ్రూట్స్కి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ ఏమీ లేవు. కంపల్సరీ ఎన్డీఏ బీజేపీతో కూడా మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అన్ని సౌకర్యాలు రైతులకు కల్పిస్తామని హామీ ఇస్తారు.